వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం స్పిరిట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కథానాయికగా తొలుత బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకునేను ఎంపిక చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ను తీసుకునే అవకాశాలపై చిత్ర బృందం చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి దీపిక కొన్ని షరతులు విధించినట్లు అవి నిర్మాతలకు ఆమోదయోగ్యంగా లేకపోవడంతోనే ఆమె ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రోజుకు 8 గంటల పనివేళలు, 20 కోట్ల రూపాయల భారీ పారితోషికం, సినిమా లాభాల్లో వాటా వంటి డిమాండ్లతో పాటు తెలుగులో డైలాగులు చెప్పేందుకు ఆమె నిరాకరించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ షరతులపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇవి సమంజసమేనని అంటుంటే మరికొందరు మరీ ఎక్కువని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఇటీవల దీపిక తల్లి కావడంతో కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితానికి, మాతృత్వానికి సమయం కేటాయించాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం దీపికా స్థానంలో స్పిరిట్ చిత్ర బృందం కన్నడ నటి రుక్మిణి వసంత్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత్ 2019లో బీర్బల్ త్రిలాజీ అనే కన్నడ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. 2023లో విడుదలైన సప్త సాగర దాచే ఎల్లో చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా లభించింది. తెలుగులో కూడా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో రుక్మిణి ప్రేక్షకులను పరిచయమైనప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. స్పిరిట్ వంటి భారీ చిత్రంలో అవకాశం వస్తే రుక్మిణి కెరీర్ కు ఇది పెద్ద బూస్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.